హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదా. థంబ్నెయిల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో గో చాటింగ్ వాళ్ళు ప్రొవైడ్ చేసే అడ్వాన్స్ ఇండికేటర్స్ ఈ వీడియోలో చూడబోతున్నాం. ఫ్రెండ్స్, నేను అడ్వాన్స్ ఇండికేటర్స్ అని ఎందుకు చెప్తున్నానంటే, మనకి లైవ్ మార్కెట్లో బయ్యర్స్ ఎక్కడున్నారు, సెల్లర్స్ ఎక్కడున్నారు అని లైవ్ డేటాతో మనకు చూపెడతాయి ఫ్రెండ్స్. ఈ ఇండికేటర్స్ క్లియర్గా, అంటే మనకు బై వాల్యూమ్స్, బయ్యర్స్ ఇంక్రీజ్ అవుతున్నారా, తగ్గుతున్నారా, ఏ జోన్లో ఎక్కువ బయ్యర్స్ ఉన్నారు, ఏ జోన్లో సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు, క్లియర్గా చూడొచ్చు అనమాట. దాన్ని బట్టి మనం డెసిషన్ తీసుకోవచ్చు. సో మార్కెట్ రివర్సల్ ఎక్కడవుతుంది, మార్కెట్ అప్ ట్రెండ్ అంటే పైకి పెరిగిన తర్వాత ఎక్కడి నుంచి రివర్సల్ అవుతుంది, ఎక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు, ఎక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ మనకి ఈ డేటాతో అనలైజ్ చేసుకొని మనం ఆర్డర్స్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మార్కెట్లో కొత్త వచ్చే వాళ్ళకైనా ఆర్ మార్కెట్లో ఉన్న వాళ్ళకైనా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నేను అడ్వాన్స్ ఇండికేటర్స్ ఎందుకంటున్నానంటే, ఈ గో చాటింగ్ అనేది ఒక అడ్వాన్స్ ప్లాట్ఫామ్ ఫ్రెండ్స్, చాటింగ్ ప్లాట్ఫామ్. సో ఈ ఇండికేటర్స్ వచ్చేసరికి మనకి ఎనీ చాటింగ్ ప్లాట్ఫామ్, మీకు ఎంజిల్ వన్ తీసుకున్నా, 5 years తీసుకున్నా, ఆర్ ఎల్ఎస్ బ్లూ, ఇంకేదైనా తీసుకున్నా మీకు ఇవి ఫ్రీగా వాళ్ళు ప్రొవైడ్ చెయ్యరు. ఎందుకంటే ఇవి చాలా అడ్వాన్స్ డేటాతో కూడిన ఇండికేటర్స్ కాబట్టి, అండ్ ఆల్సో దీనికి వాళ్ళ కాస్ట్ కూడా ఎక్కువ అవుతుంది. అందుకే వచ్చేసరికి ఫ్రీగా ప్రొవైడ్ చేయరు. గో చాటింగ్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేయదు. మంత్లీ అరౌండ్ 1000 రూపీస్ దాకా మంత్లీ సబ్స్క్రిప్షన్ ఫీ ఉంటుంది ఫ్రెండ్స్ గో చాటింగ్కి, ఈ ఇండికేటర్స్ యూజ్ చేసుకోవాలంటే. సో ఫస్ట్ వచ్చేసరికి మీకు చేయవలసింది ఏంటంటే, డిస్క్రిప్షన్లో మీకు ఫ్రీ అకౌంట్ లింక్ ప్రొవైడ్ చేయబడ్డది ఫ్రెండ్స్. గో చాటింగ్ యొక్క ఫ్రీ అకౌంట్ లింక్, ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారికి కొన్ని, అంటే మ్యాక్స్ కాదు, కొన్ని వరకు అడ్వాన్స్ ఇండికేటర్స్ వరకు ఫ్రీగా ప్రొవైడ్ చేయబడతాయి. సో మిగతా మళ్ళీ అడ్వాన్స్ మీరు మంత్లీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి గో చాటింగ్లో ఆ అడ్వాన్స్ ఇండికేటర్స్ ఏంటో ఈరోజు వీడియోలో మనం క్లియర్గా చూద్దాం. గో చాటింగ్ ఓపెన్ చేయగానే మనకి వెబ్సైట్ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. అడ్వాన్స్ ఆర్డర్ ఫ్లో చాటింగ్ ట్రేడింగ్ ఈ విధంగా ఉంటుంది. మనకి ఇక్కడ చార్ట్ టు ఆప్షన్ డెస్క్ ఇలా ఉంటుంది. మనం ఆప్షన్ డెస్క్ క్లిక్ చేద్దాం. ఆప్షన్ డెస్క్ క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. డైరెక్ట్ చార్ట్ ఓపెన్ అయింది చూడండి ఫ్రెండ్స్. సో నిఫ్టీ యొక్క ప్లెయిన్ చార్ట్ ఓపెన్ అయింది. సో ఇక్కడ మనం డైరెక్ట్ నేను వచ్చేసరికి నేను ఇండికేటర్స్లోకి వెళ్ళిపోతాను. ఆ ఇండికేటర్స్ ఏంటంటే, ఎందుకంటే ల్యాగింగ్ చేయను, ఇండికేటర్స్లోకి వెళ్ళిపోతాను. ఇక్కడ ఇండికేటర్స్ వచ్చేసరికి ఈ ఆర్డర్ ఫ్లోలోకి వెళ్ళండి. కిందికి వెళ్ళంగానే మీరు ఇండికేటర్స్ ఇక్కడ ట్యాప్ క్లిక్ చేయగానే ఇక్కడ ఆర్డర్ ఫ్లోస్లోకి వెళ్తే ఒకటి వచ్చేసరికి బార్ స్టాటిస్టిక్స్, ఇంకోటి వచ్చేసరికి మనకి మార్కెట్ ప్రొఫైల్. ఓకేనా, మార్కెట్ ప్రొఫైల్ ఆర్ మీరు వాల్యూమ్ ప్రొఫైల్ పెట్టుకోండి. మార్కెట్ ప్రొఫైల్ ఆర్ వాల్యూమ్ ప్రొఫైల్. సో ఈ ఓఐసెన్స్ కూడా చూసుకోవచ్చు, బట్ ఇప్పుడు మనకి ఇది అవసరం లేదు. మార్కెట్ ప్రొఫైల్ డిలీట్ చేస్తాను. ఇక్కడ వాల్యూమ్ ప్రొఫైల్ ఒకటి, బార్ స్టాటిస్టిక్స్, ఈ రెండే ఇండికేటర్స్ ఫ్రెండ్స్. ఓపెన్ ఇంట్రెస్ట్ సెన్స్ అనేది మీకు అది కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ డేటా, ఇది ఏంటంటే ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ మీకు తెలిసే ఉంటుంది. ఇది ఈ గ్రీన్ కనిపడేది కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్, అంటే మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ ఉన్నట్టు. ఈ రెడ్ ఎక్కువ ఉంటే, ఏడు ఎక్కువ ఉంటే ఇది మార్కెట్ బయ్యర్స్. సో ఈ ఏరియా అంతా మార్కెట్ బయ్యర్స్ ఎక్కువ ఉన్నారు కంపేర్ టు ఈ గ్రీన్ మార్కెట్ సెల్లర్స్ కంటే. సో ఇది ఒక బెస్ట్ ఇండికేటర్ ఫ్రెండ్స్, లైవ్ ఇండికేటర్. మీకు ఇది లైవ్లో చూపెడుతుంది, అండ్ ఆల్సో లైవ్లో కూడా ఇది డేటా చేంజ్ అవుతుంటుంది. ఇది ఒక బెస్ట్ ఇండికేటర్. ఓకేనా, ఇప్పుడు నేను వచ్చేసరికి వాల్యూమ్ ప్రొఫైల్ యాడ్ చేశాను, బార్ స్టాటిస్టిక్స్. సో ఇవి మనకి ఇక్కడ కనపడతలేవు. ఎందుకు కనపడతలేవు అంటే, మనకి ఇది స్పాట్ చార్ట్ ఫ్రెండ్స్. ఇది స్పాట్ చార్ట్ కాబట్టి మనకి ఇక్కడ ఏంటిది కనపడతలేదు. మనకి వాల్యూమ్స్ అనేది ఉండాలి. ఓకేనా, వాల్యూమ్స్ అనేది ఉండాలి కాబట్టి నేను దీన్ని నిఫ్టీ ఫ్యూచర్స్లో, నిఫ్టీ ఫ్యూచర్స్, ఒక్క నిమిషం ఫ్రెండ్స్. నిఫ్టీ ఓకే, ఇందులో ఓపెన్ అవుతలేదు, ఒక్క నిమిషం. ఇందులోనే మనకి చార్టింగ్ ఉంటుంది. ఇది వచ్చేసరికి ఆప్షన్ డెస్క్ కాబట్టి
ఈ చార్టింగ్లో ఓపెన్ చేయండి. ఓకేనా, ఇక్కడ 2 టైప్స్ ఉంటుంది, ఆప్షన్ డెస్క్, ఇది ఆప్షన్. మనకి ఇందులో డైరెక్ట్ మనకి ఆప్షన్ డెస్క్లో ఫ్యూచర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ చేశాను. సో ఇక్కడ మనం నిఫ్టీ ఫ్యూచర్స్ చూడండి. నిఫ్టీ ఫ్యూచర్స్ క్లిక్ చేయగానే ఏదో ఒకటి నిఫ్టీ ఫ్యూచర్స్ యాడ్ చేసుకోండి. నిఫ్టీ డిసెంబర్ మంత్ ఎక్స్పైర్ది యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకోగానే చూడండి ఫ్రెండ్స్, ఇండికేటర్స్ నేను ఇప్పుడు 2 యాడ్ చేశాను కదా. ఒకటి ఏంటిది, ఓపెన్ ఇంట్రెస్ట్ వాల్యూమ్ ప్రొఫైల్, బార్ స్టాటిస్టిక్స్ అండ్ ఆల్సో ఓపెన్ ఇంట్రెస్ట్ సెన్స్. సో ఇవి ఒకసారి నేను దీని వాల్యూమ్ ఇది రైట్ సైడ్ సెట్ చేసుకుంటాను. బై డిఫాల్ట్ ఎలా ఉంటుందో ఒకసారి చూపెడతాను. బై డిఫాల్ట్ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. బై డిఫాల్ట్ మనకి ఈ విధంగా ఉంటుంది. ఇది మనకి వాల్యూమ్ ప్రొఫైల్, ఇది వాల్యూమ్ ప్రొఫైల్. దీంట్లో కొన్ని సెట్టింగ్స్ చేంజ్ చేసుకోండి. వాల్యూమ్ ప్రొఫైల్ వచ్చేసరికి ఇక్కడ క్లిక్ చేస్తే మనకి పైన కింద బ్లాక్ లైన్, పైన గ్రీన్ లైన్. ఇదేంటంటే మీకు ఒకసారి చూపెడతాను. సో ఇదేంటంటే ఈ స్పెసిఫిక్ ఏరియాలో ఇది వచ్చేసరికి రెడ్ లైన్ అనేది పిఓసి అంటారు, పాయింట్ ఆఫ్ కంట్రోల్. ఈ బ్లాక్ లైన్ ఉందిగా వాల్యూమ్ ఏరియా లో, అంటే ఈ ఏరియాలో వాల్యూమ్స్ అనేది చాలా తక్కువ ఉంది, వాల్యూమ్ ఏరియా లో అంటారు. ఈ గ్రీన్ లైన్ అనేది వాల్యూమ్ ఏరియా హై. ఈ రెడ్ లైన్ అనేది పాయింట్ ఆఫ్ కంట్రోల్, అంటే స్పెసిఫిక్ ఏరియాలో హై వాల్యూమ్స్ ఉన్నట్టు. సో దీనికంటే ఏవో వాల్యూమ్స్ తక్కువ, దీనికంటే బిలో కూడా వాల్యూమ్స్ తక్కువ. ఈ వాల్యూమ్ ఏరియా హై కంటే కూడా ఏవో వాల్యూమ్స్ తక్కువ. సో ఈ విధంగా మనకి ఏంటంటే ఎక్కడ వాల్యూమ్స్ ఉన్నాయో దీన్ని బట్టి తెలుసుకోవచ్చు. ఈ పాయింట్ ఆఫ్ కంట్రోల్ దగ్గర మనకి హై వాల్యూమ్స్ ఉంటాయి, ఇక్కడ వాల్యూమ్ ఏరియాలో. సో అందుకే ఇక్కడ ఒకసారి చూడండి, ఈరోజు మార్కెట్ ఏది, ఈరోజు 3 కదా. ఓకే, జూమ్ చేస్తున్నాను. ఇక్కడ డేటా బార్ స్టాటిస్టిక్స్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. నేను జూమ్ చేస్తున్నాను. జూమ్ చేస్తే మీకు ఇప్పుడు ఇక్కడ ఒక ఫిగర్ కనపడుతుంది. ఓకేనా, ఇక్కడ అంతా డేటా కనపడుతుంది. సో ఇది బై డిఫాల్ట్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చెప్తాను. బై డిఫాల్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళి రీసెట్ కొట్టండి. ఓకేనా, రీసెట్ కొడితే బై డిఫాల్ట్ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా చూపెడుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చేసరికి డెల్టా వాల్యూమ్ కమ్ ఇది మనకు చూపెడుతుంది. నేను ఇక్కడ కొన్ని చేంజ్ చేసుకుంటున్నాను, యాడ్ చేసుకుంటాను. ఏంటంటే వాల్యూమ్ నాకు అవసరం లేదు, మనకి ఇండికేటర్స్ డెల్టా కూడా అవసరం లేదు, కమ్ డెల్టా కూడా అవసరం లేదు. సో కాట్ హై కార్ట్లో ఇది ఒకటి యాడ్ చేసుకోండి, కాట్ హై కార్ట్లో. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్, ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్. ఇంతే, మనం ఇవి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కాట్ హై కార్ట్లో అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ చూడండి ఇలా సెట్టింగ్స్లో. ఇంకా మనం ఇందులో ఇంకా అవసరం లేదు ఫ్రెండ్స్, మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఉంటాయి అన్నమాట, మ్యాక్స్ బై ఇవన్నీ సెట్టింగ్స్ ఉంటాయి. ఇవి ఏంటంటే ఇక్కడ డేటా మనకు చూపెడుతుంది. ఇక్కడ ఇది కూడా ఒకటి డెల్టా థ్రెషోల్డ్ అని ఉంటుంది, ఇది ఒకటి యాడ్ చేసుకోండి. ఇది క్లిక్ చేయగానే చూడండి డెల్టా థ్రెషోల్డ్ అని యాడ్ చేశాను, అయిపోయింది. ఓకేనా, ఇంకా మనం యాడ్ చేసుకుందాం హై కార్ట్లో. ఓకే, ఇంతే ఫ్రెండ్స్, ఇవే యాడ్ చేసుకోండి. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఇంకొక ఇండికేటర్ కూడా దీంట్లో యాడ్ చేసుకుందాం. డెల్టా యాడ్ చేసుకుందాం. రైట్, డెల్టా కూడా యాడ్ చేసుకోండి. ఓకేనా, డెల్టా అంటే ఏం లేదు, ఒక స్పెసిఫిక్ క్యాండిల్లో బయ్యర్స్ ఎక్కున్నారా సెల్లర్స్ ఎక్కున్నారా, బయ్యర్స్ ప్లస్ సెల్లర్స్ ఈక్వల్ టు వచ్చే వాల్యూని. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ రెడ్ ఉంది, ఇది రెడ్ క్యాండిల్ కదా ఫ్రెండ్స్, ఇది రెడ్ క్యాండిల్ కదా. ఈ రెడ్ క్యాండిల్లో బయ్యర్స్ ప్లస్ సెల్లర్స్ ఈక్వల్ టు ఇక్కడ -579 డెల్టా, అంటే బయ్యర్స్ కంటే సెల్లర్స్ ఎక్కువ ఉన్నట్టు చెప్తుంది. ఇక్కడ ఇది గ్రీన్ ఉంది కదా, ఈ క్యాండిల్ గ్రీన్, బయ్యర్స్ ప్లస్ సెల్లర్స్ ఈక్వల్ టు ఇక్కడ గ్రీన్ డెల్టా, గ్రీన్గా కనపడుతుంది కదా, అంటే ఈ స్పెసిఫిక్ ఏరియాలో సెల్లర్స్ కంటే బయ్యర్స్ ఎక్కువ ఉన్నట్టు చెప్తుంది. అంటే లైవ్ డేటా చూడండి, మీకు చెప్పాను కదా లైవ్ డేటా, ఇది లైవ్లో చూపెడుతుంది అనమాట. సో మనం ఎక్కడ పొజిషన్ తీసుకోవాలి, ఎక్కడ ఏందనేది ఒకసారి ఇక్కడ డిసైడ్ అవ్వచ్చు.
ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈ ఏరియాలో వాల్యూమ్ ఏరియా, ఇక్కడ వాల్యూమ్ ఏరియాలో అంటే ఇక్కడ వాల్యూమ్ లేదు. మనకు పొజిషన్ తీసుకోవడానికి అంటే మార్కెట్ ఓపెన్ అయింది, ఇక్కడ ఓపెన్ అయింది క్లియర్గా. ఓపెనింగ్ రేంజ్ అయితే మీరు దీని ఏం తీసుకోకండి, ఓపెనింగ్ ఇక్కడ అయింది. సో వాల్యూమ్ ఏరియా లో అంటే ఇక్కడ వాల్యూమ్స్ లేవు, ఓపెన్ అయింది, ఇక్కడ వచ్చింది. ఇక్కడనేనా, ఇదేనా 3వ తారీఖు, ఓకే. ఇక్కడ నుంచి 5 మినిట్స్ టైం ఫ్రేమ్లోనే. సో ఇక్కడ నుంచి, సో ఇక్కడ చూడండి మార్కెట్ సైడ్ వేస్లో వెళ్ళింది, అంటే వాల్యూమ్స్ ఏం లేవు ఈ ఏరియాలో. ఓకేనా, ఈ ఏరియాలో వాల్యూమ్స్ లేవు. ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటుంది, రివర్సల్ అవుతుంది. మనకెందుకు ఇక్కడ నుంచి రివర్సల్ అవుతుంది? జనరల్గా అయితే జనరల్ చార్టింగ్లో అయితే ఇలా ఫ్లాట్గా సైడ్ వేస్లో వెళ్తుంది అనుకుంటాం, బట్ ఇక్కడ నుంచి రివర్సల్ అయింది. ఎందుకు రివర్సల్ అయింది? ఇక్కడ నుంచి ఇక్కడ పడిపోయి ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటే ఎందుకు రివర్సల్ అయింది? ఇక్కడ మనకు వాల్యూమ్స్ అనేది లేవు ఫ్రెండ్స్, వాల్యూ ఏరియా లో, అంటే ఈ వాల్యూ ఏరియా లో ఇక్కడ క్లియర్గా మీకు బ్లాక్ లైన్ కనపడుతుందిగా, ఈ జోన్లో మనకు సపోర్ట్ తీసుకొని రివర్సల్ అవుతుంది. సో ఇక్కడ మనకి వాల్యూమ్ ఏరియాస్ అంటే ఇక్కడ చూడండి, ఇది పిఓసి పాయింట్ ఆఫ్ కంట్రోల్లో. అంటే ఏంటంటే ఈ రెడ్ లైన్ ఏడుందో అక్కడ హై వాల్యూమ్స్ ఉంటాయి, అది బై వాల్యూమ్స్ అయిన ఉండొచ్చు, సెల్ వాల్యూమ్స్. సో మనకి ఇక్కడ క్లియర్గా బై వాల్యూమ్స్ హైగా ఉన్నట్టు, అందుకే ఇక్కడ నుంచి రివర్సల్ అయింది. ఇంకోటి మనకు క్లియర్గా ఏం తెలుసుకోవాలంటే ఫ్రెండ్స్, సో మనకి బై సిగ్నల్ తీసుకోవాలంటే ఇక్కడ చూడండి, బ్లూ కలర్ డెల్టా ఉంది కదా, గ్రీన్ అంటేనేమో మనకి జనరల్గా బై అంటే బయర్స్ ఎక్కువ ఉన్నట్టు. ఇలా బుల్లిష్గా ఇక గ్రీన్ బ్లూగా కన్వర్ట్ అయింది అనుకోండి, బ్లూ నుంచి ఒక క్యాండిల్ ఇలా ఫామ్ అయ్యి ఇలా క్లోజ్ అయ్యి ఉంది కదా, ఇలా బ్లూ అంటే బుల్లిష్ అనమాట, అంటే ఇక క్లియర్గా మనకి బుల్లిష్ ట్రెండ్ అని చెప్పొచ్చు. అండ్ ఆల్సో కింద డేటా కూడా ఒకసారి గమనించండి, కాట్లో కూడా గ్రీన్ ఉంది. అండ్ ఆల్సో ఇక్కడ కూడా మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా చూడండి, ప్రీవియస్ క్యాండిల్ కంటే పెరిగింది, 11.33 నుంచి 11.34 మిలియన్స్ ఉంది. అండ్ ఆల్సో మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ పాజిటివ్ ఉంది. ఓకేనా, ఒకసారి ఇవన్నీ గ్రీన్గా కనపడుతుంది, ఇక్కడ డేటా బ్లూగా కనపడుతుంది. ఓకేనా, అంటే మనకు క్లియర్గా బుల్లిష్ సిగ్నల్ ఇచ్చింది. ఓకేనా, క్లియర్గా బుల్లిష్ సిగ్నల్ ఇచ్చింది, అంటే క్లియర్గా మనకి ఇక్కడ తీసుకొని రివర్సల్ అయ్యి ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది. సో మనకి క్లియర్గా ఇక్కడ ఏం డైరెక్షను అంటే ఇక్కడ మనకి రివర్సల్ అవుతుంది, మార్కెట్ సపోర్ట్ తీసుకుంటుంది. ఇక్కడ మనకి డేటా కూడా చూపెడుతుంది బుల్లిష్ ట్రెండ్ వచ్చిందని. సో మనం ఇక్కడ బై పొజిషన్ తీసుకుంటాం, ఈ స్పెసిఫిక్ క్యాండిల్ ఇక్కడ బ్రేక్అవుట్ అయితే ఇక్కడ తీసుకుంటాం, దీని లోగార్ ఇక్కడ స్టాప్ లాస్గా పెట్టుకుంటాం. ఇక్కడ నుంచి చూడండి పైకి వెళ్ళింది, మీరు కావాలంటే ఇట్లానే చూడండి, బుల్లిష్ మొత్తం. బట్ మళ్ళీ ఇక్కడ నుంచి పోయింది వాల్యూమ్ ఏరియా హై ఈ ఏరియాలో. సో ఇది చేంజ్ అవుతూ ఉంటుంది, ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది, ఇది చేంజ్ అవుతాడు, మనం పోతున్నా కొద్దీ ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది. చూడండి ఫ్రెండ్స్, వాల్యూమ్ ఏరియా హై దగ్గర రెసిస్టెన్స్ తీసుకొని రివర్సల్ అయింది కదా. సో మనకి ఇక్కడ క్లియర్గా ఈ వాల్యూమ్ ఏరియా హై దగ్గర వాల్యూమ్స్ లేవు, అంటే ఇక్కడ మనం ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలన్నమాట. సో మార్కెట్ పోతున్నా కొద్దీ ఈ వాల్యూమ్ అనేది చేంజ్ అవుతుంటుంది. సో ఇక్కడ ఎక్కడ రివర్సల్ అయిందో అక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కూడా మనకి డేటా చూపెడుతుంది, మీరు కావాలంటే చూడండి, ఇక్కడ దాకా గ్రీన్గా ఉన్నది, ఇక్కడ రెడ్ క్యాండిల్, సేమ్ ఇక్కడ కూడా చూస్తే మొత్తం రెడ్. ఈ పింక్ ఉంది కదా, మామూలుగా డెల్టా ఇది ఉంది కదా, డెల్టా వచ్చేసరికి రెడ్ ఉంటే బేరిష్, అంటే ఆ స్పెసిఫిక్ క్యాండిల్స్ బయర్స్ కంటే సెల్లర్స్ ఉన్నట్టు. కానీ ఇంకా రెడ్ కంటే పింక్ ఎక్కువ ఉందంటే క్లియర్గా సెల్లర్స్ డామినేషన్ ఎక్కువ ఉన్నట్టు, అన్నీ రెడ్ ఉన్నాయి. ఇక్కడ కూడా చూస్తే మీరు, ఇక్కడ మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా కూడా ఇక్కడ ఏం చేంజ్ అవ్వలేదు, తక్కువ, బట్ ఇక్కడ చేంజ్ అయింది, ఇక్కడ వచ్చేసరికి చేంజ్ అవుతుంది, అది చూడండి తగ్గుతుంటుంది నేటివ్, అంటే ఇక్కడ రివర్సల్ అవుతుందని. సో ఈ విధంగా అంటే ఈ బ్లూ ఇక్కడ క్లియర్గా సింపుల్గా చెప్తున్నాను ఫ్రెండ్స్, సింపుల్గా ఏం చెప్తున్నానంటే మీకు ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ వాల్యూమ్స్ లేవు, ఇక్కడ బ్లాక్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకుని రివర్సల్ అవుతుంది. రివర్సల్ అయినప్పుడు మనకి బుల్లిష్ సిగ్నల్ ఇస్తుందా లేదా అని ఎలా తెలుసుకోవాలంటే ఇవన్నీ గ్రీన్గా కనపడాలి, కార్ట్లో ఇవన్నీ గ్రీన్, ఇలా బ్లూగా కనపడాలి, క్లియర్గా బుల్లిష్. బేరిష్ వచ్చేసరికి క్లియర్గా బేరిష్ ఎలా ఉండాలంటే ఈ విధంగా. ఓకేనా, ఈ విధంగా అంటే మనకు పింక్ ఫామ్ కావాలి, ఇవన్నీ రెడ్. ఓకేనా,
పింక్ ఫామ్ కావాలి, ఇవన్నీ రెడ్. మనం ఇక్కడ ఏం డెల్టా, కాట్ హైలో, కాట్లో ఓపెన్ ఇంట్రెస్ట్ అండి, ఇవన్నీ రెడ్. ఓకేనా, చూడండి. అంటే దీని హై స్టాప్ లాస్ పెట్టుకుంటే మళ్ళీ రివర్సల్ ఎక్కడి నుంచి, ఈ లెవెల్ నుంచి, ఈ ఏరియా నుంచి మనం తీసుకున్న 459 నుంచి 21, అంటే ఇంట్రాడే ట్రేడింగ్లో ఇది చాలా హెల్ప్ చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ. ఓకేనా, బట్ మనం ఇక్కడ మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి ఈ వాల్యూమ్ ఏరియాలో దగ్గర సపోర్ట్ తీసుకొని మళ్ళీ రివర్సల్ అయింది. అంటే అదే చూసుకోవాలి ఎక్కడ ఎగ్జిట్ కావాలి. ఇక్కడ అక్కడి నుంచి పెరిగి ఇక్కడ వచ్చి రెసిస్టెన్స్ తీసుకుందాం అంటే ఈ ఏరియాలో ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి ఇక్కడ పడిపోయిన మార్కెట్ ఈ ఏరియాలో మనకి సపోర్ట్ తీసుకొని రివర్సల్ అయింది. ఓకేనా, ఆ విధంగా మనకి సపోర్ట్ ఎక్కడ, ఈ వాల్యూమ్ ఏరియాలో పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఇది పైన, అండ్ ఆల్సో ఈ డేటా కూడా చూసుకోవచ్చు. ఇది ఏంటంటే మీరు చేంజ్ చేస్తున్న కొద్దీ ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ అనేది చేంజ్ అవుతుంటుంది ఫ్రెండ్స్. ఎక్కడ వాల్యూమ్ ఏరియా అయ్యి ఉంది, ఎక్కడలో ఉంది. ఓకేనా, ఇక్కడ కూడా చూడండి బుల్లిష్ వచ్చింది కానీ రివర్సల్ అయింది. ఇక్కడ మనకి ఈ ఏరియాలో రెసిస్టెన్స్ తీసుకుంది. అన్నీ చూడండి పింక్, అన్నీ రెడ్. ఇక్కడ రెడ్ లేదు, గ్రీన్ వచ్చింది. బట్ ఇట్లాంటివి అవాయిడ్ చేయాలి. ఓకేనా, ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ అనేది. సో ఈ విధంగా మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, లైవ్ డేటా ఇది. ఇంకోటి ఇండికేటర్ గురించి చెప్పలేదు, ఇక్కడ కనపడుతుంది కదా, ఇది ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ ఇండికేటర్ ఫ్రెండ్స్. ఇది మీకు చెప్పినా అర్థం కాదు, కొత్త వాళ్ళకి అర్థం కాదు ఆల్రెడీ. ఇది ఏంటంటే లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్. లాంగ్ బిల్డప్ ఏంటంటే బుల్లిష్ ట్రెండ్ అన్నమాట. షార్ట్ కవరింగ్ అంటే సడన్గా రికవర్ అవడు. ఓకేనా, లాంగ్ అన్వైండింగ్ అంటే ఎగ్జిట్ అవుతున్నట్టు. ఇలా తెలుసుకోవడానికి మనకు హెల్ప్ చేస్తుంది. ఇక్కడ బుల్లిష్ ట్రెండ్ ఏడు ఉంది, బేరిష్ ట్రెండ్ ఏడు ఉంది అనేది తెలుసుకోవడానికి. మెయిన్ ఇక్కడ మీకు లైవ్ డేటా ఇది చూపెడుతుంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం డెల్టా, మళ్ళీ ఒకసారి చెప్తాను, ఈ ఇండికేటర్లో డెల్టా అంటే ఒక స్పెసిఫిక్ క్యాండిల్ బయ్యర్స్ ప్లస్ సెల్లర్స్ ఉండే వాల్యూని, కాట్ హై, కాట్లో ఇవి వచ్చేసరికి జస్ట్ మనం వాల్యూమ్ చూసుకోవడానికి. ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్. ప్రీవియస్ డే ఒకసారి చూద్దాం, 3వ తారీఖు కంటే ముందు. సో మీరు ఏదైనా టైం ఫ్రేమ్ 5 minutes 3 minutes ఏదైనా టైం ఫ్రేమ్ యూజ్ చేసుకోండి. ప్రీవియస్ డే ఇక్కడ చూడండి, టోటలీ బుల్లిష్. ఒక్కసారి ఇంక్రీజ్ అయిందా, ఇక్కడ వాల్యూమ్ ఏరియాలో కిందికి వెళ్ళింది. సో మనకి బ్రేక్ అవుతుంది, మళ్ళీ రివర్సల్ అయింది. రివర్సల్ అయినప్పుడు పొజిషన్ ఎలా తీసుకోవాలా వద్దా, ఎలా డిసైడ్ అవ్వాలి అనే దాని గురించి ఒక డైలమా ఉంటుందిగా. సో ఈ విధంగా మనకు అన్ని బుల్లిష్ ఫామ్ అయినాయి. ఇక్కడ ఇది డెల్టా క్లియర్గా బుల్లిష్, ఇవన్నీ గ్రీన్గా. సో మనకి క్లియర్గా బుల్లిష్ ట్రెండ్. ఓకేనా, అంటే రివర్సల్ అయినప్పుడు బై చేయాలా లేదా, మరి పైకి వెళ్ళినప్పుడు రివర్సల్ అయి పడిపోతున్నప్పుడు అది కూడా ఎలా చేయాలి, అది కూడా క్లియర్గా ట్రెండ్ ఉన్నది చూపెడతా ఫ్రెండ్స్. ఇక్కడ కూడా చూడండి కావాలంటే. అంటే ఇది చేంజ్ అవుతుంటుంది, మీరు ఒకసారి ఇట్లా మీరు చేంజ్ చేస్తున్న కొద్దీ చేంజ్ అవుతుంటుంది ఇది. ఓకేనా, చూడండి క్లియర్గా ఇక్కడ డేటా అంతా గ్రీను, ఇక్కడ కూడా మార్కెట్ అంతా అప్ ట్రెండ్. ఇది లైవ్లో చూపెడుతుంది మీకు ఈ డేటా. ఇంకా బేరిష్ ఎక్కడ ఉంది, మార్కెట్ పడిపోయింది. ఇక్కడ ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, అంతా బేరిష్. పింకు మొత్తం రెడ్, ఓకేనా, డార్క్ రెడ్. అంటే ఇక్కడ ఇది లేదు ఫ్రెండ్స్, ఇక్కడ గ్రీనే ఉంది మనకి. ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ రెడ్. సో ఇదేంటంటే ఇవి లైవ్ డేటాతో కూడిన ఈ వాల్యూమ్ ప్రొఫైల్ అన్న ఈ డెల్టా బార్ చూసుకోండి, ప్రాక్టీస్ చేయండి. మీకు పేపర్ ట్రేడ్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో మీరు ఇంట్లోనే ఎగ్జాంపుల్, సో ఈ ఏరియాలో మార్కెట్ పడుతుంది ఐడియా వస్తుంది. సో ఇక్కడ మీరు పేపర్ ట్రేడ్ కూడా చేయొచ్చు. ఇక్కడ సేల్, ఇక్కడ
సేల్, బై మార్కెట్ ఆర్ సేల్. గో చాటింగ్, ఇక్కడ మీరు ఒకవేళ డైరెక్ట్ మీ బ్రోకర్స్ ఉంటే బ్రోకర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవి బ్రోకర్స్ అన్నమాట. ఓకేనా, ఇక్కడ నుంచి డైరెక్ట్ బ్రోకర్స్తో కూడా ట్రేడ్ చేయొచ్చు. ఇవన్నీ ఇండియన్ బ్రోకర్స్, ఫైర్స్, ఐఏఎఫ్ఎల్, కోటాక్, ఇవన్నీ లింక్ చేసుకుంటే డైరెక్ట్ చార్ట్ మీద నుంచి కూడా ట్రేడ్ తీసుకోవచ్చు. డైరెక్ట్ చార్ట్ మీద కూడా ట్రేడ్ చేయవచ్చు. పేపర్ ట్రేడింగ్ అంటే ఈ గో చాటింగ్లో. సో గో చాటింగ్ పేపర్ ట్రేడ్ చేయొచ్చు అనమాట. ఓకేనా, సెల్ అని కొడితే సెల్ తీసుకుంటుంది, బై అని కొడితే బై తీసుకుంటుంది. పేపర్ ట్రేడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకేనా, ఇది ఒక బెస్ట్ టూల్ ఫ్రెండ్స్. ఇది కూడా అడ్వాన్స్ డేటా. ఇది మనకు జనరల్గా అందరు ప్రొవైడ్ చేయరు ఇది. ఓకేనా, ఈ బార్ స్టాటిస్టిక్స్ అనేది అందరు ప్రొవైడ్ చేయరు. ఇలా మీరు ఏదైనా సెట్టింగ్ చేసుకోవచ్చు. ఇలా చాలా ఉంటాయి, బట్ ఇవి బెస్ట్ అనమాట ఇప్పుడు నేను చూపెట్టినాయి. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్. ఇంకా చాలా అడ్వాన్స్ టూల్స్ ఉన్నాయి. గో చాటింగ్ వాళ్ళు ఇవే కాదు, ఇంకా చాలా చాలా అడ్వాన్స్ టూల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి చాలా అడ్వాన్స్ టూల్స్ ప్రొవైడ్ చేస్తారు. థర్డ్ పార్టీ యాడ్ ఆన్ కూడా ఉంటాయి ఇందులో. సో చాలా ప్రొవైడ్ చేస్తారు. క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఇది ఒక బెస్ట్ టెక్నికల్ అనాలిసిస్కి ఒక బంచ్ ఆఫ్ డేటా అని చెప్పొచ్చు. ఇవన్నీ మనకి లైవ్ డేటాతో చూపెడతారనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బెస్ట్ స్ట్రాటజీస్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాం. ఆ వీడియోస్ మీరు మిస్ అవుతుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. అండ్ ఆల్సో కింద వీడియో డిస్క్రిప్షన్లో ఇది మాన్యువల్ ట్రేడింగ్ సెటప్ ఫ్రెండ్స్. మేము ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ కూడా క్రియేట్ చేస్తాం. ఇండియన్ మార్కెట్లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఆల్సో స్టాక్ ఆప్షన్స్లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో అండ్ ఆల్సో క్రిప్టో కరెన్సీస్లో ఇవన్నీ యాడ్ చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి. ట్రేట్రాన్ వాళ్ళు కూడా ఆటోమేటిక్ ట్రేడింగ్లో పేపర్ ట్రేడ్ ఆర్ లైవ్ ఆఫ్లైన్ ప్రాక్టీస్ సెషన్ కూడా ఇస్తున్నారు, లైవ్ అమౌంట్తో కాకుండా. ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. ఇవన్నీ మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఫ్రీగా యాడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. మీకంటూ ప్రాఫిటబుల్ ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మీకంటూ ప్రాఫిటబుల్, మీకంటూ రిలయబుల్ అంటే మీరు ప్రాక్టీస్ చేసిన కొద్ది రోజులు యూజ్ చేస్తారుగా, యూజ్ చేసిన తర్వాత మీరు ఆ రిజల్ట్స్ బట్టి మీరు రియల్ టైంలో డిప్లాయ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు క్రిప్టో కరెన్సీ స్ట్రాటజీస్ కూడా ఉన్నాయి. ఇథేరియం, బీటీసీ, ఎల్టీసీ, బీసీఎస్ 7 స్ట్రాటజీస్ ఫ్రెండ్స్. ఇవి కూడా మీరు యాడ్ చేసుకొని పేపర్ ట్రేడ్ ప్రాక్టీస్ చేయవచ్చు. సో ఇవి ఓన్లీ డెల్టా ఎక్స్చేంజ్లోనే పనిచేస్తాయి ఫ్రెండ్స్. ఈ స్ట్రాటజీస్ డెల్టా ఎక్స్చేంజ్ పర్పస్ క్రియేట్ చేసిన స్ట్రాటజీస్. సో డెల్టా ఎక్స్చేంజ్ అనేది ఇండియాలో లీగల్గా రిజిస్టర్ అయిన సంస్థ. సో మీకు డెల్టా ఎక్స్చేంజ్లో అకౌంట్ ఉండాలి. ఇక్కడ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ ఈ స్ట్రాటజీస్. సో ట్రేట్రాన్గా కొత్త అయితే ఫస్ట్ ట్రేట్రాన్లో అకౌంట్ ఓపెన్ చేసుకోండి, మీ మెయిల్ ఐడితో ఫ్రీ అకౌంట్. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, ఇండియన్ మార్కెట్లో ఆల్గో ట్రేడింగ్ చేయాలంటే ఏంజిల్ ఫైర్, సెలెజిబుల్, ఈ లింక్స్, ఈ అకౌంట్లు అనేవి చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఆల్రెడీ యూజ్ చేశాను. లైవ్ ఎగ్జిక్యూషన్ చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. ఫ్రీ బ్రోకర్స్ మాత్రం యూజ్ చేయకండి. మీకు ఒకవేళ దీంట్లో అకౌంట్ ఉంటే ఆ అకౌంట్స్తో ట్రేడ్ చేయండి. ఒకవేళ అకౌంట్ లేని వాళ్ళు ఉంటే ఇక్కడ ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేసుకొని ట్రేడ్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మళ్ళీ రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.